महागणपतिं महागणपतिं मनसा स्मरामि महागणपतिं मनसा स्मरामि महागणपतिं मनसा स्मरामि वसिष्ठवामदेवादिवन्दितं महागणपतिं महादेवसुतो गुरुगुहविनुतो महादेवसुतो गुरुगुहविनुतो मारकोटि प्रकाशं जातं मारकोटि प्रकाशं जातं महाकाव्यनाटकादिप्रियम् महाकाव्यनाटकादिप्रियं मूषिकवाहनमोदकप्रियं महाकाव्यनाटकादिप्रियं मूषिकवाहनमोदकप्रियं महागणपतिं मनसा स्मरामि वसिष्ठवामदेवादिवन्दित महागणपतिम् పాదమెటుతున్నా పయనమెంతాకైనా అడుగు తడబడుతున్నా తోడురానా చిన్నీడ పాటైనా కంట తడి పెడుతున్నా గుండె ప్రతిలయలోన నేను లేనా ఒట్టనైనా ఓటమైనా వెంట నడిచే నీడవేనా తడి కన్నులనే తుడిచిన నేస్తమా పొడి తుడుములలో నిలిచిన స్నేహమా అమ్మ ఒడి లేని పాస నేస్తమల్లే అల్లుకుంది జన్మకర్త తీరిపోని మమతలెన్నో పంచుతోంది మన స్నేహ గీతం ఏరా ఏరాల్లోకి మారే మూమాటాలేని కలించాలు వారే ఒంటరైనా ఓటమైనా వెంట నడిచు నీడ నీవే తడి కన్నులనే తుడిచిన నేస్తమా పొడి తుడుములలో నిలిచిన స్నేహమా
వాన వస్తే కాగితాలే అడవలై జ్ఞాపకాలే నిన్ను చూస్తే చింతనని చేతలు చెప్పవాలే గిల్లి కట్టాలెన్నో ఇలా పెంచుకుంటూ తుళ్ళింతల్లో తేలే స్నేహం మొదలు తుదలో తెలిపే ఉడి పీడకుందే ఒట్టనయ్యా ఊటమయ్యా వెంట నడిచే నీడ నీదే తడి కన్నులనే తుడిచిన నేస్తమా ఒకసారి నేను చెప్తాను సరదాగా కమిన్ కమిన్ ఏడు గంటల సంగతి లోపలండి హాజరే హాజరే అంటే సరదాగా పిల్లలు అడిగారు సరదాగా బాగుంటుంది ఒకసారి సూర్యుడి ప్రజలు సార్ మీ మ్యాచ్ ఎలా కంటావు నువ్వు అప్పుడు ఎరగడం కాదు ఇప్పుడు అన్నాను ఒకసారి అందరూ సైలెంట్ గా ఉండండి ఒకసారి పేరు చదువుతారు సరదాగా స్కూల్ అనుభవం కోసం ఒకసారి పేరు ఒక్కసారి అందరూ సైలెంట్ సార్ గోవింద్ బుచ్చిరెడ్డి ఉన్నారు అక్కడ గౌరీ కుమారి జోష్న ఐశ్వర్య స్కూల్లో ఉందా భూమి గ్రామీణ శ్రామికుల గురించి తెలుసు ఎకనామిక్స్ లో భూమి భూమి లేని గ్రామీణ సేవల గురించి లెసన్ చెప్పుకుందాం ఈరోజు. ఎక్కువ రోజులు పని, మెరుగైన కూలి, తమ పిల్లలకు నాణ్యమైన విద్యను అందించగల స్థానిక పాఠశాల, సామాజిక వివక్షత లేకపోవడం, వాళ్ళు కూడా గ్రామంలో నాయకులు కాగలరు. ఇటువంటి వాటి గురించి తెలుసుకుందాం.
ఒకటి వివిధ వ్యక్తులకు అభివృద్ధి పట్ల విభిన్న భావనలు ఎందుకు ఉంటాయి విషయాల్లో ఏ రోజు హోంవర్క్ ఇచ్చినా ఆ రోజు చేయకుండా లేట్ వచ్చినప్పుడు సంతోషంగా స్టాండప్ ఆన్ ది బెంచ్. మీరు ఎవరైనా మాట్లాడుతుంటే మాట్లాడుతుంటే ఇందులో వీడియో చెప్తారా లేడీస్ ఎవరైనా లెక్చరర్ ఉన్నారా? జోస్నా ఓకే థ్యాంక్ యూ. చిన్న డౌట్ ఒకసారి అందరూ వినండి, ఒకసారి వినండి. మన హై స్కూల్లో చేస్తారు అందుకని ఏం కాదు. మన హై స్కూల్ ఇప్పుడు డ్రిల్ మాస్టర్కి వచ్చాడు. ఇప్పుడు పిల్లలందరినీ ఎంకరేజ్ చేసి చాలా ఇది చేయాలని మొన్న మా నాన్నగారు పుట్టినదంటే మేము అందరూ ఏం చేస్తామంటే యోగా మ్యాట్స్, క్యారమ్ బోర్డులు, చెస్ బోర్డులు ఇవన్నీ ఇచ్చాం. మనలో ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే అవి కూడా ఏమన్నా మన స్కూల్కి ఏదైనా ఇస్తానంటే కనుక ఇది డ్రిల్ రూమ్లోనే ఉంటాయి. పిల్లలందరి చేత ఆడించడానికి దానికి చేస్తా ఉన్నాడు. ఇప్పుడు మన ప్రసాద్ రెడ్డి వచ్చాడు, ఈయన దగ్గర అన్ని శ్రద్ధగా చూస్తున్నారు. మొన్న మన పార్కులు కూడా క్లీన్ అండ్ గ్రీన్ అని శుభ్రంగా చేయించాడు. స్కూల్ అంతా కూడా చాలా శ్రద్ధగా చూస్తున్నారు. కాబట్టి ఎవరైనా ఇప్పుడే మనకి ఒప్పించినా బాగోలేదు. ఆ స్కూల్ డెవలప్మెంట్కి మన ప్రసాద్ రెడ్డి గారు ఎలాగో తన అర్థం పడితే అలా శ్రద్ధగా చేస్తారండి. అది ఓకేనా? ఎవరికైనా ఇప్పటి వరకు బీపీ షుగర్ లేకపోతే కనుక లేచి నుంచోండి. ఎవరికైనా బీపీ షుగర్ రాకపోతే బీపీ షుగర్ రాకపోతే కనుక ఇప్పుడు వరకు లేకపోతే కనుక నువ్వు ఒకసారి లేచి నుంచోండి ప్లీజ్. ఆరోగ్యమే మహాభాగ్యం. బీపీ షుగర్ రాని వాళ్ళు ఇప్పటి వరకు బీపీ లేదు. మన బ్యాచ్ మన బ్యాచ్ బీపీ షుగర్ లేని వాళ్ళు ఎవరుంటే వాళ్ళు ఇప్పటి వరకు రాని వాళ్ళు అంటే ఏమీ లేదు. మన అందరం ఎంత ఆరోగ్యంగా ఉన్నాం. మన ఫ్రెండల్లే ఇంకెవడుంటాడు, జనమందరిలో తానొకడే కాడు, మన గుండెల్లోనే ఉన్నవాడు, కనుపాపలకెందుకు ఎదురై రాడు, మన నవ్వుల్లో నమ్మకమే వాడు, మరి చెంపలకెందుకు చెమ్మయ్యాడు, మన ఫ్రెండల్లే ఇంకెవడుంటాడు, జనమందరిలో తానొకడే కాడు, మన గుండెల్లోనే ఉన్నవాడు, కనుపాపలకెందుకు ఎదురై రాడు, మన నవ్వుల్లో నమ్మకమే వాడు,
మరి చెంపలకెందుకు చెమ్మయ్యాడు? నిన్నటి దారిని ప్రశ్నిస్తాడు, తానే రేపటి బాటని సృష్టిస్తాడు. నిద్దుర మాటున దక్కునిడు, మన కలలకు పగటిని చూపిస్తాడు. బ్రతకడము అద్భుతమంటూ ప్రతి నిమిషం జీవిస్తాడు, తనలాగే జీవించేట్టు మన దారి మార్చేశాడు. నలుదిక్కులు చెరిపేరక్కైవాడు, సూర్యుడికి తూర్పు దిక్కవుతాడు. మన సూర్యుడు తానై వెలిగినవాడు, ఏ మబ్బుల చాటున దాక్కున్నాడు. మన ఫ్రెండల్లే ఇంకెవడుంటాడు? జనమందరిలో తానొకడే కాడు, మన గుండెల్లోనే ఉన్నవాడు. తను పాపలకెందుకు ఎదురైనాడు? మన నవ్వుల్లో నమ్మకమే వాడు. మరి చెంపలకెందుకు చెమ్మయ్యాడు?
ఈరోజు మనం అత్యంత ఉత్సాహంతో జరుపుకుంటున్నాం. కాబట్టి ఆ బయట ఉన్నటువంటి మన గ్రూప్ సభ్యులందరూ వారికి ఆలోచనగా కోరుతున్నాం. ప్రోగ్రామ్కి అందరూ అందించండి. మీరు ప్రోగ్రామ్కి అందరికీ అందిందా లేదా ఒకసారి ఏంటంటే అందరూ కొత్తగా వస్తే మీరు ప్రోగ్రామ్స్కి అందరికీ అందిందా లేదా అందరికీ హ్యాండ్ రేజ్ చేయండి. మీరు అందరేనా సరే లేదా ఒకసారి తెలియజేయండి.
మీకు తెలియజేస్తారు ఆ ప్రాజెక్ట్ ఎలా ఉన్నాయి డాక్టర్ గారి గురించి. ఇక్కడ పూర్వ విద్యార్థులందరూ ఒక మంచి కార్యక్రమం నిర్వహించుకున్న సంతోషం. అయితే ఈ సందర్భంగా నేను ఒక చిన్న మాట చెప్పడానికి వచ్చాను. శ్రీ సత్యసాయి ధ్యాన మండలి పూజిస్తే గురించి ఆశీస్సులతో మన మార్గంలో యోగ శిక్షణ కార్యక్రమం నిర్వహిస్తున్నాం. తొమ్మిది రోజుల పాటు యోగ శిక్షణ కార్యక్రమం నిర్వహించడానికి వచ్చాం. శ్రీ సత్యసాయి ధ్యాన మండలి పూజిస్తే కృష్ణయ్య గురుజీ ఆశీస్సులతో విజయవాడ నుంచి రావడం జరిగింది. నా పేరు రంజిత్ గురూజీ అండి. ఈ 9 రోజుల శిక్షణలో ముఖ్యంగా విషయం ఏంటంటే సమాధి ధ్యానాన్ని అందించడం జరుగుతుంది. ఈ సమాధి ధ్యానం కేవలం 15 నిమిషాలు మాత్రమే చేయాలి. ఆ 15 నిమిషాలు ఆ సమాధి ధ్యానం ద్వారా ఎటువంటి దీర్ఘకాలిక వ్యాధులైనా బీపీ, షుగర్ ఇటువంటివన్నీ కూడా పూర్తిగా నివారించుకోవచ్చు. అయితే ఆ ధ్యానం చేయాలి అంటే ముందు శరీరం మనసుని సహకరించాలి. కనుమూసుకొని కూర్చుంటే శరీరం సహకరించాలి, ఆలోచన తగ్గవు. అందుకని ఆలోచన తగ్గించుకొని శరీరం సహకరించడం కోసం 4 రోజులు శరీరాన్ని ఎక్సర్సైజు, ఆసనాలు, సూర్య నమస్కారాలు, ప్రాణాయామం ద్వారా, అలాగే ఆహారం ద్వారా పేరుని రోజుకో టాపిక్ ద్వారా మనసుని సంసిద్ధం చేస్తూ మీకు ఈ కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది. ఈ శిక్షణలో తేలికపాటి వ్యాయామం, వీటితో పాటుగా సూర్య నమస్కారాలు, ఇవే కాకుండా చివరిగా శిశు ప్రక్షాళన కార్యక్రమంగా ప్రత్యేకంగా ఏర్పాటు చేశాం. ఈ శిశు ప్రక్షాళన చేయడం ద్వారా మన పొట్టలో ఉన్న మలినాలన్నీ క్లీన్ అయిపోతాయి. దాంతో మనకు 85% జబ్బులు ఎక్కడి నుంచి వస్తాయంటే ఈ స్టమక్ అంటే పేగులు శుభ్రంగా లేకపోతేనే 85% జబ్బులు వస్తాయి. ఆ గ్యాస్ ద్వారానే ఛాతీ నొప్పి, కాళ్ళ నొప్పులు, కొద్దిసేపు కూర్చొని లేస్తే కాళ్ళంతా పట్టేయడాలు, ఆ తర్వాత మోకాళ్ళ నొప్పులు, ఇవన్నీ కూడా అన్ని రకాల నొప్పులకు కారణం వాతం. ముఖ్యంగా గురూజీ గారు చెప్పింది మా కండపల్లి టీచర్ చారిటబుల్ ట్రస్ట్లోనే ఆర్గనైజ్ చేయబడుతుంది. మేము ఎన్నో కార్యక్రమాలు చేపట్టే కార్యక్రమంలో ఇదొక యోగ కార్యక్రమం స్టార్ట్ చేసాం. ఈరోజు మనం దీనికి ఎందుకు తీసుకొచ్చారంటే మీలో అట్లీస్ట్ ఒక 5 మెంబర్స్ అన్నా దానికి అటెండ్ అవుతారని చెప్పే ఉద్దేశంతో ఇలాగ చెప్పడం జరిగింది. ప్లీజ్ రేపు నుంచి ఈవినింగ్ సాయంత్రం 6 గంటలకి రండి. అలాగే రేపు మార్నింగ్ నుంచి మన కండపల్లి టీచర్ చారిటబుల్ పెద్దవీధిలో ఉంది. అక్కడ ఆ బిల్డింగ్ ముందు ఏర్పాటు చేయడం జరిగింది. తప్పనిసరిగా ఎక్కడ చేస్తామని భావిస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. మీరందరూ మార్పేరు ఎస్విజి హై స్కూల్లో 90-91 బ్యాచ్ మీ గెట్ టుగెదర్ చాలా సంతోషంగా జరుపుకుంటూ ఉన్నందుకు మీ అందరికీ నా హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తున్నాను, ఆశీస్సులు కూడా తెలియజేస్తున్నాను. ఎందుకంటే మీ అందరికన్నా పెద్దదాన్నే కాబట్టి. నా పేరు పి సువర్ణ గౌరి. పెనుమంటలో లెక్చరర్గా, ఇంగ్లీష్ లెక్చరర్గా చేసి రిటైర్ అవ్వడం జరిగింది. ఇప్పుడు సుబ్బన్న రెడ్డి గారు వాళ్ళు కూడా యోగా క్లాసు గురించి చెప్పారు కదా గురూజీ గారు. నేను కూడా పూర్వం యోగా నేర్చుకున్నాను, మహానంది కూడా వెళ్ళాను. వాళ్ళు చేసే దాంట్లో శంకు ప్రక్షాళన అన్నారు చూసారా, అది చాలా మంచి కార్యక్రమం. ఎందుకంటే వరలక్ష్మి వ్రతం వచ్చిందనుకోండి, ఎప్పటికే మీరు అందరూ ఇల్లు అవి శుభ్రం చేసుకోవడం జరిగింది. కానీ మన స్టమక్ని శుభ్రం చేసుకోవడం కూడా చాలా అవసరం. అంచేత యోగా క్లాసుకి మీరందరూ కూడా అటెండ్ అయితే మంచిది అని
నా నా ఉద్దేశంగా నేను మీకు చెప్తున్నాను. మీ ఆరోగ్యం కూడా ముఖ్యమే కదా. మన ఇంటిని శుభ్రం చేసుకోవడమే కాదు, మన శరీరాన్ని కూడా శుభ్రం చేసుకోవడం అవసరం. అంటే ఎక్స్టర్నల్గా చేసుకుంటాం, ఇంటర్నల్గా చేసుకోవడం అనేది శంకు ప్రక్షాళన అనేది చాలా మంచిది. అంచేత ఈ సాయంకాలం నుండి క్లాసులు ప్రారంభిస్తున్నారు కాబట్టి అటెండ్ అయితే మంచిది అనే ఉద్దేశంతో నేను మీ ముందుకు రావడం జరిగింది. మీ విలువైన ఆనందకరమైన సమయాన్ని నేను తీసుకున్నందుకు, మీరు ఇచ్చినందుకు సంతోషంగా భావిస్తూ సరే బిజీ అక్కడ అందలేదండి. నేను నేమ్ చదువుతున్నాను చూడండి. అందరు కంటిన్యూలో కె శ్రీనివాస్ చెల్లారెడ్డి, పేదల సూరెడ్డి, ఎన్ నాగేంద్ర, డివి శ్రీనివాస్ రెడ్డి, నూలి విజయ్ కుమార్, సరళి గోవిందు అండ్ ఫ్యామిలీ. విజయ్ కుమార్ అందిందా ఫోటో? ఓకే. డి శ్రీనివాస్ రెడ్డి, విజయ్ ఒకసారి ఇప్పుడు నేమ్స్ అర్థం కావట్లేదు. ఎస్కే చిరంజీ, జి వీరయ్య అండ్ ఫ్యామిలీ. ఓకే, చిరంజీ చదివారు. మనోహర్ వడగం, సూర్యనారాయణ రెడ్డి, కె సత్యనారాయణ రెడ్డి, ఎస్ శ్రీనివాస్ రెడ్డి, ఎస్ నరసింహారెడ్డి, ఎం తులసీరావు, జి శ్రీనివాసరావు, ధనంజయ్, కె ధనంజయ్, కవి పుల్లారెడ్డి, దొంగ శ్రీనివాస్, డి శ్రీనివాస్, పి రామిరెడ్డి, వి మురళీరెడ్డి, కె చింతారావు, కె సూరెడ్డి,
బాగా లేట్గా వచ్చారు కాబట్టి ఈ ప్రోగ్రాం కొంచెం లేట్గా స్టార్ట్ చేస్తున్నాం. ఈరోజు మొదటగా జరిగేది 10 గంటల నుంచి 10:30 వరకు స్టేజ్ ప్రోగ్రాం. ముందుగా దీపా ప్రజ్వలన జరుగుతుంది అనుకున్నాం కాబట్టి లేట్ జరుగుతుంది. ఏ వరకు అందరూ సభ్యులందరూ ఓపికతో ఎదురు చూశారు. మన స్కూల్ కూడా దర్శించడం జరిగింది. చిల్డ్రన్ పార్టిసిపేట్ మన గ్రూప్ సభ్యులు ఎవరైతే మా అమ్మాయిలు మన అబ్బాయిలు అందరండి అందరూ రావాలి. పిల్లల్ని ప్రోత్సహించండి. सरस्वती नमस्तुभ्यं वरदे कामरूपिणी विद्यारम्भं करिष्यामि सिद्धिर्भवतु मे सदा मातरं वन्दे Thank you everyone. కొంతమంది సంతోషులయ్యారు. వారిని మనం ఒకసారి తలుచుకుని వాళ్ళ ఆత్మశాంతికి శాంతి చేకూర్చాలని 1-2 నిమిషాలు మౌనం పాటిద్దాం. ముందుగా సంతోషులైన వారి గురించి మన మధ్యలో పేరు అంతా
థ్యాంక్ యూ. అలా చూసారా? దేవో భవ, ఆచార్య దేవో భవ, అతిథి దేవో భవ, మాతృదేవో భవ. చెప్పండి ఒకసారి అందరూ. మాతృదేవో భవ చెప్పండి. మనందరికి అమ్మ ఉంది కదా, మనకి అమ్మ కదా, చెప్పండి మరి. మాతృదేవో భవ. ఇంకా గట్టిగా. మాతృదేవో భవ, పితృదేవో భవ, ఆచార్య దేవో భవ, అతిథి దేవో భవ. మనం ఈ సమాజంలో సంఘంలో ఉన్నాం. సమాజంలో బతుకు ఈ 4 మాటలు కరెక్ట్గా పాటిస్తే మనం ఏ తప్పు చేయం. అవునా కదా? చెప్పండి. అమ్మని, తర్వాత పితృదేవోభవ నాన్నని, నెక్స్ట్ ఆచార్య దేవ. మనకి ఎవరైతే చదువు చెప్పారో మనకి వారిని కూడా మనం గౌరవించుకోవాలి. అలాగే అతిథి దేవ. అతిథి అంటే ఎవరు? మన చుట్టూ ఉన్న వాళ్ళే. మన చుట్టూ ఎవరు ఉంటారు? రోజు మన చుట్టూ ఉంటారు. అలాగే మనకి ఎవరు వస్తారు, అందరూ అతిథులే. మన చుట్టూ ఉన్న అతిథులుగా భావిస్తే వాళ్ళు మనం కూడా అలాగే భావిస్తారు. మన చుట్టూ ఉన్న వాళ్ళతో ఎవరితో గొడవ రాదు. ఆ విధంగా మనం భావించినట్లయితే ఓకేనా? ఈ 4 పాయింట్ల గురించి ఇంకా మాట్లాడతాను, కానీ టైం చాలా అయిపోయింది. మనం 8 స్టార్ట్ చేసుకోవాలి ప్రోగ్రాం. ఇప్పుడు టైం ఎంత అయింది? 1 అయింది. లంచ్ బ్రేక్ అయింది కదా. లంచ్ బ్రేక్ ఎందుకు ఇచ్చాను మీకు? లంచ్ బ్రేక్ 1:30 to 2:30 లంచ్ బ్రేక్ ఇచ్చాను. ఆ టైం అయిపోతుంది. సో ఈ 4 మాటల గురించి నేను విపులంగా మాట్లాడాలంటే గంట పడుతుంది. సో నెక్స్ట్ ప్రోగ్రాం కంప్లీట్ చేసేద్దాం. ఈరోజు అతిథులు ఉన్నారు కదా మనకి, సన్మాన గ్రహీతలు. వారికి ముందుగా మనం సన్మానం చేసుకుని, సన్మానం అయిన తర్వాత లంచ్ చేసి మళ్ళీ డ్యాన్స్ ప్రోగ్రాం. ఓకేనా? ఆటలో పాటలో డ్యాన్సులు. నెక్స్ట్ మనోడు మనోహరు ఏంటవి రన్నింగ్ కాంపిటీషన్, ఇంకా పరుగు పందెం. అలాగే 91 పాయింట్స్ అంట. అంటే చదువుకున్నాం కదా మనం. 91 1 రూపీ to 10 రూపీ ఏమైనా పాయింట్స్ తీసుకొస్తే అవి మనోహర్కి ఇస్తే వాడు ప్రైజ్ డిస్ట్రిబ్యూషన్ జరుగుతుంది. ఎంతమంది ఎక్కువ పాయింట్స్ తెస్తే వాళ్ళకి ఫస్ట్, సెకండ్, థర్డ్ ప్రైజ్ ఇస్తారంట. అలాగే రన్నింగ్ కాంపిటీషన్ దూరంగా కొన్ని ఐటమ్స్ పెట్టాలంటే పరిగెత్తుకెళ్ళి తేవాలి. రన్నింగ్ కాంపిటీషన్ అంటే గ్రౌండ్కి వెళ్ళట్లేదు, ఇక్కడే. ఓకే. నెక్స్ట్ ఇప్పుడు ముందుగా చెల్లారెడ్డి అండ్ ఫ్యామిలీ సాధారణంగా స్టేజ్ మీద పెట్టి ఆహ్వానిస్తున్నాం. వారిని ఫ్యామిలీ పరంగా వచ్చి వారిని సన్మానించవలసిందిగా నాగేంద్రని కోరుతున్నాం. నాగేంద్ర వాళ్ళందరూ స్టేజ్ తీసుకురా కోరుతున్నాం. ఫ్యామిలీస్ పరంగా వచ్చి వారిని సన్మానించవలసిందిగా ముందుగా నాగేంద్రని కోరుతున్నాం. నాగేంద్ర. సన్మాన పత్రాన్ని పాపేరు దుర్గిరెడ్డి. వాళ్ళు ఏం చదువుతున్నారు ఏంటంటే వాళ్ళ మాటలను వినిపిస్తాను. ముందుగా మన చెల్లారెడ్డిని మీకు పరిచయం చేసుకోవాల్సిందిగా కోరుతున్నాను. అందరినీ ఇక్కడ ఒకే స్టేజ్ మీద చాలా ఆనందంగా ఉంది. కొంతమంది 10th అయిపోయిన తర్వాత అసలు మళ్ళీ ఫస్ట్ టైం ఇదే చూడటమేమో. కొంతమంది అయితే వాట్సాప్ గ్రూప్లో, ఫేస్బుక్లో ఉన్నారు. అందరినీ ఒకేసారి చూడటం నాకు చాలా ఇదిగా ఉంది. కొంతమంది కేసులు గుర్తుపట్టలేకపోయాను, బట్ వాళ్ళ పేరు చెప్తే మళ్ళీ నాకు గుర్తు వచ్చారు. బట్ మీరందరూ ఈ ఈవెంట్కి వచ్చినందుకు నాకు చాలా సంతోషంగా ఉంది. నేను అమెరికా వెళ్ళి ఆల్మోస్ట్ 20 సంవత్సరాలు అయిపోతుంది. అక్కడ ఎప్పుడైనా సరే మాకు ఈ వాట్సాప్ గ్రూప్లో ఇంకా కాంటాక్ట్లో ఉండడం వల్ల ఇంకా ఇక్కడ మనకి అందరి ఫ్రెండ్స్ ఇంకా గుర్తుగా ఉంది. లైక్ నేను అందరితో చాలా
didn't lose any roots from here. మీరందరూ ఇంకా నాకు పరిచయం కానీ అందరూ వాట్సాప్ గ్రూప్లో ఉంటున్నారు కాబట్టి చాలామంది నాగేంద్ర వీళ్ళంతా చాలా టచ్గా ఉంటారు నాకు. సో ఇక్కడ నేను అక్కడ ఉన్నా కూడా ఇక్కడ అందరి గురించి నేను ఆలోచిస్తూ ఉంటాను, ఫ్రెండ్స్ అందరితో మాట్లాడుతుంటాను, సో టచ్గా ఉంటాను. సో ఇలా అందరూ వచ్చినందుకు నాకు చాలా సంతోషంగా ఉంది. ఇప్పుడు నేను అమెరికాలో అక్కడ జాబ్ చేస్తూ అక్కడే సిటిజన్షిప్ కూడా వచ్చింది, అక్కడే అమెరికా కూడా అయ్యాను. కానీ ఇండియా మాత్రం మర్చిపోలేదు. సో నా వైఫ్ తను కూడా అక్కడే నాతో జాబ్ చేశాను. సో నాకు ఇద్దరు అబ్బాయి, ఒక అబ్బాయి ఒక అమ్మాయి, అబ్బాయికి. సో వాళ్ళు ఇంట్రడ్యూస్ చేశారు. Hello, my name is Dion. I'm studying 7th right now. I'm going into 7th standard. Hello, my name is JP and I'm studying 4th standard. హాయ్ అందరికీ, నా పేరు లలిత. బట్ చాలా హ్యాపీగా ఉంది అందరినీ వచ్చి మీట్ అవ్వడానికి. ఈయన ఫ్రెండ్స్ ఎవరు నాకు తెలీదు, కొంతమంది ఫేసెస్ కొంచెం ఫెమిలియర్గా ఉన్నాయి కానీ చాలా మంది ఇప్పుడే చూడడం. సో ఐఎమ్ వెరీ గ్లాడ్ అందరూ వచ్చారు, అందరినీ మీట్ అయ్యాము. సో హోప్ఫుల్లీ మెమరీస్ ఎప్పుడు మాతో ఉంటాయి, ఎప్పుడు ఇంకా తలుచుకుంటూ ఉంటారు నా ఫ్రెండ్స్ అని. అండ్ హ్యాపీ మా పిల్లలు కూడా ఈ ఎక్స్పీరియన్స్ అందరూ ఇచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్. Thank you, Sonatam family. ఆయన చూడగానే మొట్టమొదటి మనకు కనిపించేది చిరునవ్వు. ఆ చిరునవ్వులో నేను ఒక యోగిని చూశాను. అది భగవద్గీతలో సాంఖ్య యోగి. చిన్నప్పుడు 9th క్లాస్లో ఉన్నప్పుడు ఇక్కడ రాలేదు ఆ ఫ్రెండ్ చింతపల్లోడు, నేను చెవులు పట్టుకుని కింద పట్టి దొల్లాసిన కొట్టుకోండి ఒకటి రెక్కేసుకుంటుంది. మా వెనకాల నుంచుని చిరునవ్వులతో ఆ రాజుల్లో మోగుతో అర్జునుడు యుద్ధం చేస్తుంటే కృష్ణుడు అలా చిరునవ్వుతో చేస్తున్నట్టుగా మా బావ చూస్తున్నాడు. వెనక చూస్తే చెల్లాలి బాబాయ్. అప్పటి నుంచి ఇప్పటికీ కూడా ఆ చిరునవ్వు అలాగే కంటిన్యూ అవుతుంది. ఆ చిరునవ్వులో నేను యోగిని చూశాను నిజంగానే. దానికి దృష్టాంతం ఇదిగో ఇప్పుడు చెప్తున్నాను. అదే రాశాను, నేను ఏది చూశాను అదే రాశాను. ఎందుకంటే సన్మాన పత్రం ఎలా రాయాలో నాకు తెలియదు, నా మనసులో ఉన్నదే రాస్తాను. రాగద్వేషాలకు అతీతమైన వారికి అతను యోగి అవుతాడు, సాంఖ్య యోగి అవుతాడు. అతను ప్రసాదాన్ని అందుకుంటాడు. ఆ ప్రసాదం అందుకున్న వాడి దగ్గర చిన్న ప్రసాదే సర్వదుఃఖానం హాని రచయోపజాయి ప్రసన్న చేతస్వస్తి అసిద్ధి బుద్ధి పర్యవతిష్టతి. 2వ అధ్యాయం 65వ శ్లోకంలో కృష్ణ పరమాత్మ చెప్పింది. దానికి దృష్టాంతపు చిరునామాగా మన మిత్రుడు చల్లాలి. దృష్టాంతపు చిరునామా అంటే విజువల్ అడ్రస్ అన్నమాట. విహాన సమయాన రుచిదారి యోగి విహాన్ అంటే ఎర్లీ మార్నింగ్, అంటే బ్రహ్మీ ముహూర్తం అంటారు, ఉదయ సంధ్య. ఆ సమయం పేరు విహాన్ అన్నోడి పేరు, మా నాన్నోడి పేరు. విహాన సమయాన వృత్తిదారి యోగి, వృత్తి అంటే ధైర్యం. ఆ యోగికి ఆ ధ్యానం చేసినప్పుడు ధైర్యం కావాలి. ఆ వృత్తిని ధరించినటువంటి యోగి తర్వాత ఏం జరుగుతుందంటే ఈ వృత్తికి మధ్యలో ధ్యానంలో అమ్మవారి దర్శనమిస్తుంది. ఆవిడే లలిత పరతత్కారిక అమ్మవారి గాయత్రి మంత్రం. లలితమ్మను దర్శించాక చిరు దరహాసాల శ్రీనివాసుల అలా ఎన్నో చేశాడు చెప్పుకోవడం.
కానీ ఎన్నో ధర్మాలు చేస్తున్నాడు. ఆ ధర్మ యజ్ఞానికి ఎవరిని శ్రీనివాసుల చల్లారెడ్డి ప్రేమరూపి, ఆయన ప్రేమరూపుడు, స్నేహశీలి, గుప్తదాన, ధర్మదాత, అన్నదాత, శాంతి, సహన, భాగ్యశాలి. మన ఎస్విజిహెచ్ స్కూల్ 1991 మిత్రుల గ్రూపులో ఒక సంక్షేమకాలని ఇప్పటికి 10 మందికి సాయం చేశారు. ఒంట్లో బాగుండాలి, వాళ్ళ ఆరోగ్యంగా ఉండాలంటే ఇలాగే మన ఫ్రెండ్స్లో రాజు, రమేష్, చల్లానికి మన మిత్రులు అందరం మనం 1991 బ్యాచ్ ఇప్పటికి ఒక 15 మందికి మనం అందరం సాయం చేసాం. ఈ ఘనత అంతా మన బ్యాచ్గా వచ్చింది. ఎక్కడ చూసినా సరే మన బ్యాచ్ గురించి చెప్తున్నారు. రీసెంట్గా మా దగ్గర చేసే వర్కర్ అమ్మాయి బాగాలంటే మన బ్యాచ్ చెప్పంగానే
వీరు వైద్యంగా ఉంటున్నారు. వీరికి ఒక 2 బాబులు. ఒక బాబు పేరు గంగాధర్ రెడ్డి, ఒక బాబు వచ్చారు, ఇంకో బాబు ప్రభాకర్ రెడ్డి. గంగాధర్ రెడ్డి కొన్ని కారణాలు సంథింగ్ జాబ్ వచ్చిందంట, దానికి ఆ జాబ్ నిమిత్తం వెళ్ళడం జరిగింది. కాబట్టి ఈరోజు మిస్ అయిపోవడం. సరే, ఈరోజు మనం ఈ సన్మానం ఇంకా మన జాతర నాగరెడ్డి భువనేశ్వరి దంపతులను సన్మానించుకున్నాం. ముందుగా నాగేంద్ర ఫ్యామిలీని సన్మానించగా కోరుతున్నాం. ఇప్పుడు వస్తాడో సన్మానం చేద్దాం. ఇప్పుడు ఇప్పుడు కూడా రాలేదు. 2 సంవత్సరాల క్రితం తయారు చేసుకున్నాం ఇదంతా కూడా. ఇప్పటికీ దొరికాయి. మీరైనా కనిపిస్తారు కానీ చాలా ప్రసవం. ఆయన మీద ఏం రాయాలో అది నా మనసులో 4 మాటలు నేను చెప్పాను. కలువల మనసులు గెలుచును రేరాజు. రేరాజు అంటే రాత్రికి రాజు చంద్రుడు. ఆయన ఏం చేస్తాడంటే కలువలు వాటి మనసును గెలుస్తారు. దానికోసం ఏమి ఇస్తాడు అంటే వెన్నెలను పంచుతాడు. కలువల మనసును గెలుచును రేరాజులు వెన్నెల పంచి మన మిత్రుల మనసును గెలిచేది. హాయ్ అండి, స్నేహితులకి స్నేహితురాలకి హాయ్. నా పేరు సూర్యండి. నా మిసెస్ అనురాధ, పెద్దబ్బాయి గంగాధర్ రెడ్డి, చిన్నబ్బాయి వెంకట ప్రభాకర్ రెడ్డి. పెద్దబ్బాయి బెంగళూరులో జాబ్ చేస్తున్నారు, దాని వాళ్ళకి పెరిగి చిన్నబ్బాయి కానీ ఎప్పటి నుంచో రావాలి రావాలని అనుకుంటున్నాం, కానీ రాలేకపోతున్నాం. ఈ వ్యాపారం ఖాళీ దొరక్క ఏమనుకోవద్దు, ఆ విషయం అయితే అందరూ నేను చెప్తాను. ఇప్పటికీ కొంత సమయం కుదుర్చుకుని రావడం జరిగింది. మీ అందరితో ఈ సరదాగా గడపడం చాలా సంతోషంగా ఉంది నాకు. అలాగే అందరికీ థ్యాంక్స్ అండి. హాయ్ అండి, అందరికీ నమస్కారం. నేను 91 సిల్వర్ జూబ్లీ అందరం కలిసాము. మళ్ళీ ఇలా 10 years మళ్ళీ కలవడం, గెట్ టుగెదర్ అందరూ చేరడం చాలా హ్యాపీగా ఉంది. ఎప్పుడు ఇలా అందరూ హ్యాపీగా కలిసి ఎప్పుడు సెలబ్రేట్ చేసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మై నేమ్ శ్రీ ప్రభాకర్ రెడ్డి, సన్ ఆఫ్ తెలంగాణ రెడ్డి.
అది ఊహించుకోండి. అందరికి 8th నుంచి 10th హై స్కూల్ చదివినప్పుడు మనం బర్త్డే చేసుకున్నప్పుడు మన క్లాస్ మన తోటి పిల్లలకి మన ఫ్రెండ్స్కి చాక్లెట్ బిస్కెట్ పంచిపెట్టాం కదా. అది ఇప్పుడు ఆ టైప్ అది గుర్తుకు రావాలి మనకి. ఓకే, కోపం కూడా దాంట్లో వేయాలి. మన విజయ్ కుమార్ అండ్ సుబ్బిడు వస్తున్నారు. పాయింట్ నెంబర్ 14 ఈరోజు ప్రోగ్రామ్ సీట్ లో పాయింట్ నెంబర్ 14 చదువుతున్నారు. గురు బ్రహ్మలారా, ఎక్కడో పుట్టి ఎక్కడో పెరిగి ఇక్కడే కలిశాము. చదువులమ్మ చెట్టు నీడలో వీడలేమంటూ వీడుకోలంటూ వెళ్ళిపోతున్నాము. చిలిపి తనపు చివరి మలుపులో we miss all the fun, we miss all the joy. నా మిత్రులందరికీ కూడా ఆర్థిక శుభాకాంక్షలు అండి. ఈ నేను 35 years వెనక్కి వెళ్ళిపోయాను. 35 years వెనక్కి వెళ్ళిపోయి చాలా ఆనందంగా ఉంది. ఈ ఆనందాన్ని మన మిత్రులు అందరూ కూడా చాలా బాగా ఏర్పాటు చేశారు. ఇది జీవితంలో ఒక మధురాన్ని ఘట్టంగానే ఉంటుంది. అలాగే నా పేరు శ్రీ వీరస్వామి. నేను ఐఎన్ కాలేజీలో కామర్స్ లెక్చరర్ గత 20 సంవత్సరాలు చేస్తున్నాను. నేను నాకు మొన్న నాగేంద్ర ప్లాటినం జూబ్లీ సెలబ్రేషన్ కలిసినప్పుడు ఇలా మేము 35 సంవత్సరాల తర్వాత ఖర్చు చేసుకున్నాం అనమాట. అప్పుడు అలాగే జూబ్లీ యాక్ట్ చేయడం జరిగింది. చాలా ఆనందంగా ఉంది. ఇలా మీతోటి జీవితంలో ఇలా ఆనందంగా ఇలా గడపాలని అవకాశం వస్తుందని కూడా నాకు తెలియదు. ఇలా కొంతమంది మిత్రుల ద్వారా అవకాశం చాలా సంతోషిస్తున్నానండి. మీరు ఎవరైనా సరే నష్టపోయి వచ్చినప్పుడు ఐఎన్ కాలేజీలో ఉన్నాను. నేను కాదండి, నేను కామర్స్ డిపార్ట్మెంట్లో ఉన్నాను. అలాగే నాకు 2 అబ్బాయిలు. పెద్ద అబ్బాయి 3rd MBBS ఆంధ్ర మెడికల్ కాలేజీలో చేస్తున్నాడు. చిన్న అబ్బాయి 9th స్టాండర్డ్ శిశు 11లో జాయిన్ చేస్తున్నాడు. ఈ అవకాశం ఇచ్చిన మిత్రులందరికీ కూడా మరొకసారి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. అయితే తింటారండి అంత చిన్నపిల్లలే కదా. 30 బ్యాక్ వెళ్ళిపోయాం. మ్యాథ్స్ అందరినీ కూడా నన్ను ఈ
ఈ ఫంక్షన్లో అటెండ్ చేసినందుకు కృతజ్ఞతలు వాళ్ళ కమిటీకి వాళ్ళందరికీ కూడా. ఎందుకంటే ఈ 10th క్లాస్ 25 years బ్యాచ్ స్టార్ట్ చేసింది మా బ్యాచ్ స్టార్ట్ చేసాం. ఆ తర్వాత నుంచి కంటిన్యూగా చేస్తా ఉన్నారు. కానీ మీ బ్యాచ్ గ్రేట్నెస్ ఏంటంటే ఇప్పటికి 8 times కావాలంటే చాలా మంచి సందర్భం అది. ఏ బ్యాచ్ కూడా నాకు తెలిసి 2 times కలిసి ఉంటారు. మేము కూడా చాలాసార్లు అనుకుంటున్నాగానే అవ్వట్లేదు. ఈ విషయం మాత్రం మీ బ్యాచ్ నాగేంద్ర కానీ అలాగే మిగతా ఎవరైతే యాక్టివ్ మెంబర్స్ ఉన్నారో మన శాస్త్రి గారు అబ్బాయి వాళ్ళు మనోహర్ కానీ ఇలాంటి యాక్టివ్ మెంబర్స్ మీరు అంతా మంచి యాక్టివ్గా ఉన్నారు. అట్లాగే శ్రీనివాస్ ఆనందం ఎప్పుడైతే ఒక 10-15 minutes అప్పుడు చూసాను అప్పుడు ఎలా ఉన్నాడు, ఇప్పుడు కూడా అట్లా ఉన్నాడు. అలాగే అంటే మన అందరం కలవడం వల్ల హ్యాపీగా మనం షేర్ చేసుకోవడం వల్ల మంచి మన లైఫ్ కూడా ఎక్కువ కాలం ఇది అవుతుంది. అలాగే మా వంతుగా నేను కిషోర్ చారిటబుల్ ట్రస్ట్ అని చెప్పి మార్కెట్లో ఒకటి మన వాళ్ళకి చాలామంది తెలుసు రన్ చేస్తూ దాంట్లో స్పోర్ట్స్ యాక్టివిటీస్ కానీ అలాగే అనేకమైన కుట్టి మిషన్ నేర్చుకుంటుంది కానీ ఇట్లా చాలా కొన్ని ఇవాళ చెప్పాను కదా యోగా కూడా స్టార్ట్ చేస్తున్నాం. వల్ల మా ఫ్రెండ్ మీ దగ్గర ఎలాగైతే మీ బ్యాచ్లో యుఎస్ వాళ్ళు అట్లాగా కొద్దిగా బాగా సెటిల్ ఉన్నారు, మా బ్యాచ్లో కూడా మా ఫ్రెండ్ కండబల్ కిషోర్ అని చెప్పి మా ఫ్రెండ్ ఉన్నాడు. అతను నేను కలిసి చాలా ఇట్లా కార్యక్రమాలన్నీ చేస్తున్నాం. ఒక బిల్డింగ్ కూడా మేము ఫామ్ చేసాం. ఆ బిల్డింగ్లో అన్ని అకామిడేషన్స్ ప్లేస్కి అకామిడేషన్ ఇస్తూ అలాగే అనేక మందికి సహాయాన్ని అందిస్తున్నాం. అలాగే ప్రతి బ్యాచ్లో కూడా చెయ్యాలి. అలాగే ఇప్పుడు మన ఈరోజు సన్మానం మన ఇంట్లో కూడా ఒక ఆయన యూఎస్ఏ ఒక మన వైజాగ్ ఆయన కూడా బిజినెస్ మ్యాన్. వాళ్ళు మీ బ్యాచ్లో ఎవరికి అవసరం ఉన్న అందరూ హైయెస్ట్ పొజిషన్కి వెళ్ళారు కాబట్టి అలా సహాయం చేస్తే మనందరికీ చాలా బాగుంటుంది. ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ కూడా కృతజ్ఞతలు. వినీత రెడ్డి మా అమ్మాయి న్యూజిలాండ్లో జాబ్ చేస్తుంది. అట్లాగే మా అబ్బాయి ప్రణవ్ వెంకట మణికాంత్ రెడ్డి మావాడు సెకండ్ ఇయర్ ఇంజనీరింగ్ సెకండ్ ఇయర్ చేస్తున్నాడు. ఇది మా ఫ్యామిలీ. నెక్స్ట్ నాగేంద్ర నా పేరు కార గోవిందు. నేను దుబాయ్లో చేశాను 20 years. ఆ తర్వాత ఇక్కడికి వచ్చేసి ఇక్కడే సెటిల్ అయిపోయాను. మాకు ఒక అమ్మాయి అబ్బాయి. అమ్మాయి ఏమో విష్ణు కాలేజీలో చదువుతుంది, అబ్బాయి ఏమో తిరుమల రాజమండ్రిలో చదువుతుంటాడు. ఒక అమ్మాయి టెక్నికల్గా పనిచేస్తుంది, సెకండ్ ఇయర్. చిన్న పాప 10th class. నేను క్యాబ్ డ్రైవర్ హైదరాబాద్. ఇంటర్ కొడతా ఉంటుంది నాకు థ్యాంక్ యూ విజయ్ కుమార్. నెక్స్ట్ డి శ్రీనివాస్ రెడ్డి 9959 హలో, నా పేరు మనోహర్ రెడ్డి. నేను హైదరాబాద్లో ఉంటాను. నాకు 2 పిల్లలు. పాప బీటెక్ కంప్లీట్ చేసేసింది. మా బాబు మణికంఠ ఒకసారి బీటెక్ సెకండ్ ఇయర్. మా పాప పేరు మిత్రమా. నాది ఈ సేవ, ఇంటర్నెట్, రిజర్వేషన్స్ మొత్తం టోటల్ జిరాక్స్ షాప్ అనమాట. అప్పుడు ఒకటిగా ఉంది. థ్యాంక్ యూ. నమస్తే అండి. నేను హైదరాబాద్లో ఉన్నాను. ఇంతకుముందు మాట్లాడుతూ ఉంటే నేను యువజీ వర్క్ ప్రొఫెసర్ ఇస్తాను. ఒక అబ్బాయి మెకానిక్ తీసుకున్నాను. నేను యువజీ వర్క్ అమ్మ నేను చాలా కంఫర్టబుల్ అయింది. చిన్న బిజినెస్ అలాగే ఖర్చులు
ఇద్దరు అమ్మాయి నాకు ఇద్దరికి జాబ్లు వచ్చేసి బీటెక్ కంప్లీట్ చేస్తాను. అమ్మాయి హైదరాబాద్ వచ్చేస్తుంది, రెండు అమ్మాయి మన హైదరాబాద్ వచ్చేస్తుంది. నేను ఇండివిజువల్గా భగవద్గీత సత్సంగం అని చెప్పి యూట్యూబ్లోను ఫేస్బుక్లోను క్లిప్పులు పెడుతున్నాను. భగవద్గీత తీసుకుని ఒక్కొక్క శ్లోకం జాగ్రత్తగా స్టడీ చేసి నాకు అర్థమైన దానికి, అంటే పెద్ద పండితుల స్థాయిలో వెళ్ళకుండా ఒక సామాన్యుడికి భగవద్గీత ఎలా సపోర్ట్ చేసుకోవాలి అని నేను ఒకసారి స్టడీ చేశాను దుబాయ్లో. నేను ఇప్పుడు దుబాయ్లో ఇక్కడ పనిచేస్తున్నాను. నేను ఒక ట్రైనింగ్ సూపర్వైజర్, నాకు ఒత్తిళ్ళు ఉన్నాయి. ఈ గీత నాకు ఎలా సపోర్ట్ చేస్తుంది అన్న కాన్సెప్ట్తో నేను గీతను స్టడీ చేశాను. ఎక్కడైనా పెద్దగా లోతుగా ఉన్నాయంటే నాకు వద్దు అని స్టడీ చేస్తే నాకు చాలా బాగా అర్థమైంది, చాలా కరెక్ట్గా అర్థమైంది. దాన్ని నేను ఇప్పుడు యూట్యూబ్లోను ఫేస్బుక్లోను పెట్టి చెప్పే ప్రయత్నం చేస్తాను. కాబట్టి మీరందరూ ఏం చేస్తారంటే కొంచెం దాన్ని ఓపెన్ చేసి యూట్యూబ్లో సబ్స్క్రైబ్ చేసి పెట్టండి. జై శ్రీరామ్, జై శ్రీరామ్. నా యూట్యూబ్ మామూలుగా సత్సంగం అంటే వచ్చేస్తుంది నరసింహారెడ్డి అని కొట్టి నరసింహారెడ్డి అని పట్టుకుంటున్నాడు. అయితే సత్సంగం అనేది చాలా తక్కువ మంది పెట్టుకున్నారు. భగవద్గీత అంటే చాలా మంది వస్తుంది యూట్యూబ్లో, సత్సంగం అనేది చాలా తక్కువ మంది పెట్టారు, నా పేరు వస్తుంది. కాబట్టి అలా ట్రై చేసి ఒకసారి సబ్స్క్రైబ్ చేసి పెట్టండి. జై శ్రీరామ్, జై శ్రీరామ్. ఈరోజు వచ్చిన మా మిత్రులందరికీ వచ్చినందుకు చాలా ఆనందంగా ఉంది. ఇంతమంది చూసినందుకు చాలా చాలా హ్యాపీగా ఉన్నాను. నేను భగవంతుడి బ్లెస్సింగ్స్ వల్ల, మీ అందరి బ్లెస్సింగ్స్ వల్ల నా ఇద్దరు పిల్లలకి ఉద్యోగాలు వచ్చింది. పెద్దబాబు 2 నెలలు జాబ్ చేయాలి, చిన్నబాబు 6 నెలలు. ఆ భగవంతుడి బ్లెస్సింగ్స్ ఎలా ఉన్నాయి. మన 1981 బ్యాచ్ నుంచి మీ అందరి బ్లెస్సింగ్స్ కూడా మా పిల్లల కుటుంబంలో జాబ్స్ వచ్చింది. నేను చాలా సంతోషంగా ఉన్నాను. నేను ఇంక వ్యాపారంలోనే ఉన్నాను. మా మిస్సెస్ మా పిల్లలతో అక్కడ సెటిల్ అయ్యారు హైదరాబాద్లో. అలాగే ఎన్ని కార్యక్రమాలు చేసుకోవాలన్నా మీ అందరూ నాకు వెనక కోఆపరేషన్ చేస్తుంటే ఇంకెన్ని కార్యక్రమాలు చేయాలన్నా చేస్తాం. అక్కడ చిల్డ్రన్స్ పార్క్ చేస్తున్నాం, చిన్నమానక పని అయింది. అక్కడ మెట్లు కింద పాడైన మనం బ్యాచ్ తరఫున 50,000 ఎక్స్పెక్ట్ బ్యాచ్ మెట్లు చదివించాం. ఆ తర్వాత మన గవర్నమెంట్ హాస్పిటల్లోని ఫ్రిడ్జ్ కావాలని అడిగారు, మన బ్యాచ్లో ఫ్రిడ్జ్ ఇచ్చాం. వాళ్ళకి షోకేజ్ చేయాలంటే షోకేజ్ చేయించాం. మన బ్యాచ్లో కొంతమందికి ఫైనాన్షియల్ ఇబ్బందులు ఉన్న వాళ్ళకి కొంత ఎంత సపోర్ట్గా చేసాం కదా మనం. మీ అందరూ కోఆపరేషన్ ఉంది కాబట్టి అన్ని బాగా జరుగుతున్నాయి. మనకి చదువుకుంటానన్న వాళ్ళకి చదువుకి రాయిపోతున్నాం. అలాగే మా అబ్బాయికి ఉద్యోగం చదువుకుంటానంటే కనుక నాన్నగారిని వాళ్ళ డబ్బులు ఉండి నేను వెనకాల నేను ఇస్తాను. నేను వాళ్ళు చదువుకుని సంపాదించాను కాబట్టి అలా ఎవరైనా చదువుకుంటారో వాళ్ళు కూడా నేను ఎంకరేజ్ చేసి చదివిస్తానని చెప్పి నా పిల్లలు కూడా అలాగే మాట ఇచ్చారు. మన బ్యాచ్ తరఫున మా పిల్లలందరూ కూడా చాలా సంతోషంగా హ్యాపీగా ఉన్నారు. అలాగే మన బ్యాచ్ తరఫున ఏ కార్యక్రమం చేసినా కూడా అన్ని సక్సెస్ఫుల్గా అవుతున్నాయి. ఊళ్ళో మంచి పేరు కూడా సంపాదించారు. మీ అందరి వల్లే మన బ్యాచ్ అంత మంచి పేరు వచ్చింది. మా మిస్సెస్ కాశీలో తీసుకొని పనిచేయడం ఏవో మా పాప ఎమ్మెల్యే చేస్తూ చదివి. వెంకట సుబ్బిరెడ్డి. నేను హైదరాబాద్లో మైండ్ స్పేస్లో ఫస్ట్ ఎలక్ట్రికల్గా వర్క్ చేస్తాను. నా వైఫ్ సోమల జ్యోతి, ఒక అబ్బాయి శ్రీ గణేష్, మా అమ్మాయి మేఘనారెడ్డి. అందరూ మా బ్యాచ్ వాళ్ళందరూ సిద్ధిగడ్ అంటారు. నా టీం అమ్మాయిలు మాత్రం సుహాసన్. థ్యాంక్ యూ సుబ్రెడ్డి. నెక్స్ట్ ధనంజయ ఫ్యామిలీ. అందరికీ నమస్కారం. నా పేరు ధనంజయ. నేను మార్కెట్ స్టేట్ బ్యాంక్లో గోల్డ్ చేస్తున్నాను. నాకు గోల్డ్ షాప్ కూడా ఉంది. నాకు ఇద్దరు అమ్మాయిలు. నా పేరు ధనంజయ. మా అమ్మ పుష్పాన్ని, పెద్ద అమ్మాయి సార్ సాగేసుకుంటారు, చిన్న అమ్మాయి చేసింది. పెద్ద పాప ఇంజనీరింగ్ చదువుతుంది, చిన్న పాప 9th క్లాస్. నా పేరు పొల్లారెడ్డి అండి. బిజినెస్ వెంకటలక్ష్మి. మా పెద్ద అబ్బాయి రాజేశ్వర రెడ్డి, చిన్న అబ్బాయి రవితేజ రెడ్డి. పెద్ద అబ్బాయి బీటెక్ సర్వీస్ అవుతుంది, చిన్న అబ్బాయి బీటెక్లో జాయిన్ అవుతుంది. థ్యాంక్ యూ. బ్యాచ్ ఫ్రెండ్స్ అందరూ కూడా శుభాకాంక్షలు. అలాగే ఫస్ట్గా
లోకంలో నాగేంద్ర కన్నా పక్క రాష్ట్రంలో మనవాడికి మరోసారి నా పేరు దొంగ శ్రీనివాసరావు, సచివాలయం మరి. నేను ప్రజెంట్ ఆటో డ్రైవర్ అండి. మా మిస్సెస్ నాగమణి, నాకు 3 పిల్లలు. పెద్ద అబ్బాయి MBA చదువుతున్నారు, రెండో అబ్బాయి డిగ్రీ ఫస్ట్ ఇయర్, పాప డిగ్రీ సెకండ్ ఇయర్. ఇదే ఈ అబ్బాయి మా మేనాలు గారు పాప. నాకు పాప బాబుని, పాప ఇంజనీరింగ్ 4th ఇయర్ చదువుతుంది, బాబు ఇంజనీరింగ్ 1st ఇయర్లో జాయిన్ అవుతున్నాడు. K. Chinta and family, please come there. K. Surendra and family. Nandikeshwara, P. Nandikeshwara. నా పేరు కోరు, పెద్దూరు మ్యానేజ్ MBA జాయిన్. ఇంట్లో అందరికీ నమస్కారం. నా పేరు సంతోష్ రెడ్డి, మా మిస్సెస్ శైలజ, పాప ఒక బాబు. పాప ఏమో ఇంటర్మీడియట్ చదువుతుంది, బాబు మా కాలేజీ మా పెద్ద బాబు యొక్క జాబ్ అనేది రీసెంట్గా చిన్న బాబు ఎంఎస్. నాకు ఎంత బాగుంది. పెద్ద బాబు హైదరాబాద్లో జాబ్ చేస్తున్నాడు, చిన్న బాబు ఇక్కడ హోటల్ జాబ్ చేస్తున్నాడు. అందరికీ నమస్తే, నా పేరు ఇప్పుడు నేనైతే అవసరంగా ఉన్నాను. ఎక్స్పెక్ట్గా జాబ్ చేసేదాన్ని ఇక్కడ వేరే కంపెనీ కదా, ఆయనతో పాటు ఒక మెడికల్ కాలేజీలో మొదలూరు కాలేజీలో చేసేదాన్ని. అందరికీ హాయ్. నా పేరు పొలారెడ్డి, మా విశేష సచివాలక్ష్మి. అమ్మాయి అబ్బాయి ఇద్దరు కూడా బీటెక్. అందరికీ నమస్కారం. నా పేరు కన్నడ. నాకు ఒక అబ్బాయి డిగ్రీ సెకండ్ ఇయర్ చదువుతాడు, అమ్మాయి ఏమో డిగ్రీ పాలిటెక్నిక్ సెకండ్ ఇయర్ చదువుతాడు. ఈరోజు నేను అందరినీ కలుసుకోవడం నాకు చాలా సంతోషంగా ఉంది. నా పేరు గౌరీ కుమారి, నేను 7th గ్రేడ్ టీచర్గా వర్క్ చేస్తున్నాను. ఖండవంలో చేస్తున్నాను. మా వారి పేరు వేరారెడ్డి గారు. ఆయన నేచురల్ ఫార్మింగ్ చేస్తారు, ఆర్గానిక్లో వ్యవసాయం చేస్తారు. అంటే చెరుకు రసం, చెరుకు పండించి తనే కౌలు తీసుకొని ఒక 30 ఎకరాల వరకు తనే పండించి అదే దాన్ని జ్యూస్ చేయడానికి అందరూ ఆరోగ్యంగా ఉండాలన్న ఉద్దేశంతో వ్యవసాయం చేపట్టారు. నేనైతే టీచర్గా చేస్తాను. 2 బాబులు, పెద్ద బాబు ఏమో హైదరాబాద్లో జాబ్ చేస్తున్నాను. ఫామ్ 3 days వెళ్ళేది అక్కడికి. దేశీ ఆవులు కూడా ఉంటాయి వాళ్ళ పిల్లల దగ్గర. మా ఫ్రెండ్స్ అందరికీ కూడా నమస్తే అండి. నా పేరు ప్రభాకర్ రెడ్డి, మిస్సెస్ పేరు నాగలక్ష్మి, మా అబ్బాయి యశ్వంత్ రెడ్డి, మా అమ్మాయి పేరు గీతామాధురి దివ్య. నేనేమో ఎలక్ట్రికల్ షాప్ ఉంటే ఎలక్ట్రికల్ కాంట్రాక్ట్ కూడా చేస్తూ ఉంటాను. మా అమ్మాయి ఏమో 10th క్లాస్ చదువుతుంది, మా అబ్బాయి ఏమో వాసవిలో బీటెక్ జాయిన్ అవుతుంది. అది మా అబ్బాయి. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం అండి. నా పేరు
పి శ్రీనివాస్ ప్రధాని. నేను ఆటో డ్రైవర్ని. ఇప్పుడు నాకు 2 బాబులు. మిస్సెస్ పేరు సుజాత, పెద్ద బాబు పేరు మార్గదుర్గ సత్యవరాజ్. ఇంటర్ ఫస్ట్ బిఎల్ఎన్ సక్సెస్ స్కూల్లో చదువుతున్నానండి. నా చిన్నబాబు 7th క్లాస్ చదువుతున్నానండి. తణుకు తిరుమల స్కూల్లో చదువుతున్నాను. థ్యాంక్స్ అండి. మాది వనపల్లి. మా మిస్సెస్ పేరు అన్నపూర్ణ. నేను ఆలూరు బ్యాంక్ ఆఫ్ బరోడా మరియు పంజాబ్ నేషనల్ బ్యాంక్లో అప్రెంటిస్గా చేస్తున్నాను. మా మిస్సెస్ విద్యార్థి స్కూల్లో టీచర్గా చేస్తున్నాను. మా అబ్బాయి పేరు తనీష్. 7th క్లాస్. నమస్కారం. నా పేరు మల్లి లక్ష్మీ నాగేశ్వరి. మా హస్బెండ్ పేరు సత్యనారాయణ రెడ్డి. మేము వనపల్లిలో ఉంటాము. నేను వివేకానంద స్కూల్లో 25 years నుంచి టీచర్ కింద చేస్తున్నాను. నాకు ఒక పాప బాబు. మా బాబు టైల్స్ వర్క్ చేస్తాడు. మా పాపకు మ్యారేజ్ అయింది. నా పేరు రాధాకృష్ణ. నేను నారాయణ స్కూల్లో టీచర్గా పనిచేస్తున్నాను. నా భీమవరం. మా మిస్సెస్ పేరు నాగరవి. నాకు 2 పిల్లలు. పాప మోక్షశ్రీ, ఇప్పుడు 10th standard. బాబు త్రిష, 7th standard. థ్యాంక్ యూ అండి. ఇలా అందరినీ చూసుకుంటూ చాలా ఆనందంగా ఉంది. చాలా కాలం తర్వాత మళ్ళీ కలుసుకున్నాను. 2016లో చేసినప్పుడు అందరూ అటెండ్ అయ్యి మళ్ళీ ఇంకొకసారి అందరికీ ఏవియేషన్ మరియు పార్సల్ టీచర్గా వర్క్ చేస్తున్నాను. మా పెద్దమ్మాయి మానస, చిన్నమ్మాయి పేరు శ్రీనిధ. హాయ్ ఎవ్రీవన్, నమస్తే. నేను గూగుల్లో వర్క్ చేస్తున్నాను, సాఫ్ట్వేర్ హెచ్ఆర్ డిపార్ట్మెంట్. హలో, నేను చెత్త ఇంజనీరింగ్ 3rd year చదువుతున్నాను. లక్ష్మి, మా బాబు ప్రవీణ్ రెడ్డి, పాప గీతిక, 2 9th class. నా పేరు ఇచ్చుకోవండి. మా ఇంటి పేరు మా విశేష పేరు పద్మావతి. నాకు 2 ఆడపిల్లలండి. నేను కేంద్ర పురవస్థ శాఖలో 4 years పనిచేస్తున్నాను. సెంట్రల్ గవర్నమెంట్ ఎంప్లాయీ. Thank you, Babu. Next, P. Rakesh, please come there. ఫ్రెండ్స్ అందరికీ ప్రత్యేకించి నమస్కారం చెప్తున్నాను. నమస్తే. నా పేరు రామకృష్ణ. నా భార్య పేరు ఎమ్మెల్యేమ్మ. మాకు 2 పిల్లలు. పెద్ద కుమారుడు బీటెక్ కంప్లీట్ అయిపోయింది. చిన్న కుమారుడు బీటెక్ చేస్తున్నాడు. నేను వైద్యం చేస్తూ ఉంటాను ఈ చుట్టుపక్కల గ్రామాల్లో. ఓకే, బాబు చూడండి ఒకసారి అందరూ. ఈరోజు 1 rupee to 10 rupees కాయిన్స్ ఎవరికి తెచ్చారు? మీరు రెడీగా ఉన్నాడు. కాయిన్స్ ఒకసారి కలిసి ఇచ్చారా? ఎవరు తీసుకొచ్చారా? 1991 బ్యాచ్ అమ్మాయిలు అబ్బాయిలు కాయిన్స్ ఎవరు తెచ్చారా? 50 పైసా కాయిన్స్, 3 కాయిన్స్. ఎవరు తెచ్చారు? అక్కడ నుంచి వాడి ఎవరు తెచ్చారు? చూడండి. షాప్ కెమెరా షాప్ మొత్తం గలాటి విశ్లేషించింది. గలాటి మొత్తం తెచ్చేది. ఓకే, సరే. ఓకే, ఫస్ట్
ఇంకా ఉన్నాయా? ఇగో రైట్ ఫస్ట్కి చలగారి ఫ్యామిలీ అండ్ సూర్యుడి ఫ్యామిలీ ప్లీజ్ కమెంట్ అయ్యా. సింగల్ పాయింట్ ఇప్పుడు ముందుగా కాయిన్స్ కలెక్షన్ 91 కాయిన్స్ చేసినటువంటి ఫస్ట్ ప్రైజ్, సెకండ్ ప్రైజ్, థర్డ్ ప్రైజెస్ బహుమతులు ఇవ్వబడుతుంది, బహుమతి ప్రదర్శన జరుగుతుంది. అనంతరం రన్నింగ్ కాంపిటీషన్ వెట్టడి రన్నింగ్ కాంపిటీషన్ అంటే అక్కడ గౌడ్ వెళ్ళాల ఇక్కడి నుంచి అక్కడికి We miss all the fun, we miss all the joy, we miss you. బుక్కులోన రాణికి పంపిన ప్రేమ లేఖలు, సైన్సు ల్యాబులోన శీలపై చల్లిన ఇంకు చుక్కలు, ఫస్ట్ బెంచిలోన మున్నిపై వేసిన పేపరు ఫ్లైటులు, రాధ జల్లో నుంచి రాబర్టు లాగిన రబ్బరు బ్యాండులు, రాజేషు ఇచ్చిన రోజా పువ్వులు, శ్రీవాణి పెట్టిన చెవిలో పువ్వులు, కైలాషు కూసిన కాకి కూతలు, కళ్యాణి పేల్చిన లెంపకాయలు, మరపురాని తిరిగి రాని గురుతులండి. మీ మనసు నొచ్చుకుని ఉంటే మన్నించండి. We miss all the fun, we miss all the joy, we miss you. ఎక్కడో పుట్టి ఎక్కడో పెరిగి ఇక్కడే కలిశాము, చదువులమ్మ చెట్టు నీడలో. విడలేమంటూ విడుకోలంటూ వెళ్ళిపోతున్నాము, చిలిపి తనపు చివరి మలుపులో. ఈ పోటీ మొదలైన తర్వాత జోష్ణ గారు ఒకసారి మీరు ఏమిటో జడ్జిమెంట్ మేము పోటీ ఇప్పుడు ఒకసారి మన ఎంట్రన్స్ గేట్ ఉందా, మన ఎంట్రన్స్ గేట్ దగ్గర ఆల్రెడీ ఒక ఐటమ్ ఉంటుంది, ఆల్రెడీ ఒక ఐటమ్ ఉంటుంది, ఆల్రెడీ ఒక ఐటమ్ ఉంటుంది. ఐటమ్ తీసుకొచ్చి ఈ స్టేజ్ మీదకి వచ్చి
1, 2, 3 స్టేజ్ మీద కూర్చోవాలి. ఆ 1, 2, 3 వరకు ప్రైజెస్ ఉంటాయి అన్నమాట. 1, 2, 3 జడ్జ్మెంట్ మీరు చేయండి. 1, 2, 3 తీసుకొస్తాను నేను రావట్లేదు. ఆ స్టేజ్ మీద 1, 2, 3 వరకు మీరు చెప్పేసి వాదమెటుతున్నా పగరబెత్తాకైనా అడుగు తడబడుతున్నా తోడురానా చిన్నీడ పాటైనా కంట తడి పెడుతున్నా గుండె ప్రతిలయలోన నేను లేనా ఒట్టనైనా ఓటమైనా వెంట నడిచే నీడవేనా తడి కన్నులని తుడిచిన నేస్తమా పొడిదుకులలో నిలిచిన స్నేహమా అమ్మ ఒడి లేని పాస నేస్తమల్లే అల్లుకుంటే జంటకత్త తీరిపోని మమతలెన్నో పంచుతోంది మన స్నేహ గీతం ఏరా ఏరాల్లోకి మారే మూమాటాల